వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు పేదలకు స్థానం లేదని అందుకోసమే వైసీపీని విడుతున్నట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదల అశోక్ బాబు అన్నారు. మంగమూరు రోడ్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు జగన్ వెంట పాదయాత్రలో ఉన్నానని అన్నారు. పార్టీలో సంతోషంగా దళితులు ఎవరూ లేరని తెలిపారు. దళితుల మనోభావాలను జగన్ అర్థం చేసుకోలేదని, తనకు పదవి ఇచ్చారే తప్ప తన వెనుక పక్కన షాడోలను ఏర్పాటు చేసి వారే హాస్పిటల్స్కు వెళ్ళేవారని అన్నారు. అప్పటి మంత్రి విడుదల రజని, ఐఏఎస్ అధికారులు కిషోర్ బాబు, ధనంజయ రెడ్డి, శివారెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి తనను అన్ని విధాలుగా అడ్డుకున్నారని అన్నారు. అన్ని రకాల కమిషన్లు వారే దోచుకున్నారని తెలిపారు. దళితులను పేదలను మోసం చేసిన పార్టీలో ఉండటం కష్టమని అందుకోసమే పార్టీని విడుతున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలియచేద్దామని వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళితే బాలినేనికి గిట్టదని, బాలినేని దగ్గరికి వెళితే వైవికి గిట్టదని, ఇలా ఎవరికి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి వైసీపీలో ఉందని అన్నారు. తన భార్య నాగులుప్పలపాడు జడ్పీటీసీగా ఉన్నప్పటికీ వివక్షత చూపుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, అందువల్లనే తన మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి పార్టీలో ఉండటం కంటే పార్టీని వేడటం మంచిదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సమావేశంలో నాగులుప్పలపాడు జడ్పీటీసీ డాక్టర్ రత్నభారతి పాల్గొన్నారు. నేను డాక్టర్ అశోక్ అండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. నా భార్య డాక్టర్ రత్నభారతి, ఈమె ప్రజెంట్ నాగులుప్పలపాడు జడ్పీటీసీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా నేను ఉన్నాను కాబట్టే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారని, జడ్పీటీసీ ఇచ్చారని గత పెద్దలు చెప్పారు. ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన కాడి నుంచి ఈ పార్టీలో నేను సంతోషంగా లేను. ఎందుకంటే నేను ఒక దళితుడిని. ఈ పార్టీలో దళితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో నా 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 అని దళితులకు నేను సముచిత స్థానం ఇస్తున్నాను, దళితులకు 3 కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చాను, దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చాను అని ఆయన చెప్పుకొస్తున్నాడు. కానీ లోపల దళితులు ఎంత రగులుతున్నారు, లోపల దళితులనే వాళ్ళు ఎంత పార్టీ మీద అయిష్టంగా ఉన్నారు అనేది గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇంకా పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? నేను ఎవరికన్నా చెప్పాలని నేను వెళ్తే నన్ను నీ పదవి నుంచి తీసేపిస్తాము అని నా మీద పేపర్లో స్క్రోలింగ్ లేపించడం, నా మీద అవినీతి చేశాడని చూపించడం. ఎవరు మెయిన్ ముద్దాయి? సీఎంఓలో ఉన్నటువంటి హరికృష్ణ. ఈ హరికృష్ణ వల్లే ఆరోగ్యశ్రీ సర్వనాశనం అయిపోయింది. హరికృష్ణ కానివ్వండి, మెయిన్ విడుదల రజనీ గారు ఉంది. విడుదల రజనీ గారు ఎవరండి? ఆమెకి హెల్త్ గురించి ఏం తెలుసు? ఆమె ఏదో సాఫ్ట్వేర్లో పనిచేసింది. ఆమెకి హెల్త్ గురించి ఆమెకేం తెలుసు? ఆమెను తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ చేసి మేము డాక్టర్లని సరైన ప్రతిదీ కూడా దానిలో ఉన్న డాక్టర్ గురించి ఎంత వాళ్ళకి ఎంత డోసులు వాడాలి అన్నీ తెలుసు. అదేనంటే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని ఏ హరి ఇట్రా, ఇట్రా అని పేర్లు పెట్టి పిలుస్తా విడుదల రజని పార్టీని బస్టు పట్టించింది. నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత నేను డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళాను సార్. ఎట్లా ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళ ఇళ్ళకి, అమ్మ మీకు మందులు అందుతున్నాయా లేదా, అమ్మ మీరు ఆపరేషన్ సరిగా చేర్చుకున్నారా లేదా, నేను డోర్ టు డోర్ వెళ్ళాను సార్. అవసరమైతే డిఎంహెచ్ఓ సలహా తీసుకొని కొన్ని మందులు కూడా నేను వాళ్ళకి ఇప్పించగలిగాను సార్. ఈ రకంగా నేను చేశాను. శభాష్ అని నన్ను కూర్చోబెడితే ఇక పక్కన వచ్చే రివ్యూ మీటింగ్కి నన్ను పిలవనీయకుండా చేశారు. అంటే ఎవరు? విడుదల రజనీ గారు, తర్వాత కృష్ణబాబు గారు, తర్వాత హరికృష్ణ గారు నన్ను పిలవనీయకుండా చేసింది అని అంతకుముందున్న మధుసూదన్ రెడ్డి అప్పుడు అడిషనల్ సీఈఓగా ఉన్నారు, నాకు బయటకు వచ్చి చెప్పాడు, నిన్ను తర్వాత నుంచి రివ్యూ మీటింగ్ పిలవద్దు అని రజనీ మేడం నిర్ణయించారు. నువ్వు ఈ రకంగా ప్రశ్నలు వేయడానికి ఉండదు. ఇక్కడ కేవలం బొమ్మలాగా వచ్చి కూర్చోవాలి, వాళ్ళు ఏం చెబితే అది వినాలి. ఈ పార్టీలో ఎస్సీలకి ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ముత్తుకుంటుంటే ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి ఫోన్ బిల్లు కూడా లేదు. ఎంతోమంది 2014 నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కడ కూడా నీకు సంతోషంగా ఉండారా? అదేమనంటే మా సంతనోత్తర ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నారు. మా ఇద్దరు గోడు చెప్పుకోవాలంటే సుబ్బారెడ్డి గారు వచ్చుకోరు, బాలినేని గారి దగ్గరికి వెళ్తే సుబ్బారెడ్డి గారు వచ్చుకోలేరు. ఎవరికి చెప్పుకోవాలి మా గోడు? అదేంటే సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారని అంటున్నారు. ఇది తప్పండి. అందుకని మాకు చాలా బాధ కలిగింది. నేను మా భార్య మేము ఒకటే అనుకున్నాము,
ఈ పార్టీలో మేము ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారండి, అనేక ఇబ్బందులు. అదే సరిగా సూట్ వేసుకున్నా కానీ ఓర్చుకోలేని స్థితి అండి ఈ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరక షో పార్టీ కనుక మేము ఈ పార్టీలో మేము ఉండదలుచుకోలేదండి. థ్యాంక్ యూ.